కుంభరాశి వారికి జనవరి నెలలో అద్భుతం జరగబోతుంది. అలానే కాకుండా ఈ జనవరి నెలలో అండి మొదటి 3 రోజులు అంటే 1, 2, 3 తేదీల్లో అద్భుతం జరగబోతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. డబ్బుకు లోటు ఉండదు. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు దూసుకు వెళ్తారని ఒక రకంగా చెప్పొచ్చు. జనవరి నెలలో ఏంటంటేనండి మీకు బాగానే ఉంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. కానీ చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులను ఏంటంటే కనుక మీరు అంటే చక్కగా చక్కబెట్టుకోగలుగుతారు. ఎప్పుడు కూడా ఏంటంటే కనుకనండి హెల్ప్ చేసే గుణము అలానే కాకుండా మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు మీరు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఈ 3 రోజులు కూడండి కాలం మీకు అనుకూలిస్తుంది. సమయం అంతా కూడా బాగుంటుంది. అలానే కాకుండా చేసే ప్రతి పని కూడా మీకు సక్సెస్ని తెచ్చిపెడుతుంది. అలానే కాకుండా కొంచెం కష్టపడితే పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని సాధించుకోగలుగుతారని మనం క్లుప్తంగా చెప్పుకోవచ్చు. అసలు మీకు ఈ 3 రోజులు ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక రకంగా చెప్పాలంటే కుంభరాశి వారికండి 1వ తేదీ అంటే ఫస్ట్ తేదీ మనం ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి. మీరు ఈ ఒక్క చిన్న పరిహారం చేసుకోండి. సంవత్సరం అంతా కూడా మీకు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోయి మీకు అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చు. ఒక రకంగా మీరేం చేయండి అంటే కనుక జనవరి 1వ తేదీనండి అంటే మీరు వీలుంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవండి. అలా నిద్ర లేచేసి మీరేంటంటే కనుక చక్కగా బ్రహ్మ ముహూర్తంలో స్నాన కార్యక్రమాలు చేసుకుని దైవాన్ని ఆరాధించండి. దేవుడికి ఒక దీపం పెట్టేసి మీరేంటంటే కనుక పూజ చేసినట్టయితే మీకు సంవత్సరం అంతా కూడా పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవము అంత సమయం మాకు ఉండదండి. ఆ సమయాల్లో లేవటం మా వల్ల కాదనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి తెల్లవారుజామున నిద్ర లేచినా సరిపోతుంది. అలా కూడా కుదరకపోతే సూర్యోదయానికి ముందైనా సరే నిద్ర లేవండి. లేచేసి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. అలా చేసిన తర్వాత ఏంటంటే కనుక చక్కగా ఉతికిన బట్టల్ని ధరించండి. ఈరోజు గ్రీన్ కలరు అలానే కాకుండా రెడ్ కలర్లో ఉండే బట్టలు ధరిస్తే చాలా మంచిది. అదృష్టం అని చెప్పొచ్చు. సంవత్సరం పొడుగున మనకేంటంటే కనుక యోగాలు సిద్ధిస్తూనే ఉంటాయి. చాలా చాలా అద్భుతమైన ఫలితాలను మనం చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే ఇంకా మంచిదనమాట. ఇలా ధరించిన తర్వాత ఏంటంటే కనుక మీరు ఇంట్లో వీలుంటే దీపం పెట్టండి. దీపం పెట్టిన తర్వాత ఆ దీపంలో ఏంటంటే కనుక దీపం వెలిగించుకుని ₹1 బిల్లని వెయ్యండి. రూపాయి బిల్లని వేసేటప్పుడు సంకల్పం చెప్పుకోండి చేతిలో పట్టుకుని. అలా సంకల్పం చెప్పిన తర్వాత ఆ రూపాయి బిల్ల దీపంలో వేసేసి ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిల్లని హుండీలో కానీ దానం కానీ చేయొచ్చు. అలా చేసుకున్న ఫలితాలు ఉంటాయి. అలాగే కాకుండా ఈ రోజున దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళండి. దేవుణ్ణి దర్శించండి. అలానే ఆలయం ప్రాంగణంలో కాసేపు కూర్చోండి. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసుకోండి. ఎవరికైనా సరే పేదవారికి ఒక కడుపు నిండా ఒకరికి అన్నం పెట్టండి. లేకపోతే దానం చేయండి. గుర్తుపెట్టుకోండి ₹21 ₹11 అలానే కాకుండా మీ స్తోమతకు తగ్గట్టు 9, 5, ₹7 మీరు మీ యొక్క రాశి పరంగా దానం చేయొచ్చు. అలా చేయటం వల్ల మంచి రిజల్ట్ అనేది మీరు పొందే అవకాశం ఉంటుంది. దానం చేయటం వల్ల మనకు మంచి జరుగుతుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ₹1 దానం చేస్తే భగవంతుడు ₹2 మనకు ప్రసాదిస్తాడు. అలానే కాకుండా ఒకరికి కడుపు నిండా అన్నం పెడితే మనకు తిండికి లోటు లేకుండా చేస్తాడు. మనం దానం చేయటం వల్ల మనకి మంచి జరుగుతుంది. మంచి ఫలితాలు ఉంటాయని పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి మనం ఏంటంటేనండి ఈ విధంగా మనము చక్కగా దానం చేయవచ్చు. దానం వల్ల ఏంటంటేనండి మనం గొప్పవాళ్ళలాగా ఎదగగలుగుతాం. కాబట్టి దానం అన్నింటికంటే కూడా మేలు. కాబట్టి మీ వీలుని బట్టి మీరు ఈ విధంగా దానం చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి. ఈరోజు ముఖ్యంగా అండి మీకు ఉండే కష్టాలు పోవాలన్నా ధనానికి ధనం రావాలి, పేరు ప్రతిష్టతో పాటు మీకు సంవత్సరం అంతా కూడా చక్కటి యోగాలు కలగాలి, మంచి అభివృద్ధి ఉండాలనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు 1వ తేదీ రోజున ఏంటంటే కనుక రాగి నాణ్యం ఉంటుంది కదండి, అందరికీ తెలిసిందే కదా. కుంభరాశి పరంగా రాగి నాణ్యం చక్కగా యోగిస్తుంది. కుంభరాశి పరంగా ఏంటంటే కనుక ఈ రాగి నాణ్యం అండి ఇంటికి తెచ్చుకోండి. మీరు ఒకవేళ ఉదయం తెచ్చుకోకపోతే మీరు సాయంత్రం అయినా సరేనండి ఈ విధంగా ఆచరించవచ్చు. లేదంటే రాగి నాణ్యం ఉంటే అప్పటికప్పుడు కూడా మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. ఇదేంటంటే కనుక ఈ డేలో మొత్తం కూడా అంటే ఈ రోజులో మొత్తం కూడా మీరు ఈ రాగి నాణ్యం పరిహారం పాటించవచ్చు అనమాట. రాగి నాణ్యం తీసుకుని దాన్ని పసుపు నీటితో కానీ పాలతో కానీ శుభ్రం చేయాలి. అలా చేసిన తర్వాత ఆ రాగి నాణ్యాన్ని ఏంటంటేనండి చక్కగా కుంకుమ పసుపు బొట్టు పెట్టి ఆ రాగి నాణ్యాన్ని పూజ గదిలో మనం దీపం పెట్టేటప్పుడు అంటే లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోవాలి. అలా పెట్టిన తర్వాత ఆ రాగి నాణ్యాన్ని తీసుకుని మన పర్సులో పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా చూడండి మీరు అద్భుతాలను చూసి ఆశ్చర్యపోతారు. డబ్బు లేని నరకాన్ని మీరు అనుభవిస్తున్నట్టయితే దాని నుంచి మీరు బయటపడగలుగుతారు. రాగి నాణ్యం రాబడిని తెచ్చిపెడుతుంది. కాబట్టి మనకు చక్కటి అద్భుతాలను ఇస్తుందన్నమాట. అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలను కూడా తీసేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి మీకు ఒకవేళ వీలుంటే ఈ విధంగా ఆచరించుకోండి. రాగి నాణ్యం మాకు దొరకదండి మరి అనుకునేవారు ₹5 బిల్లని తీసుకుని కూడా ఈ విధంగా పరిహారం చేయొచ్చు.
చేయొచ్చు. 5 రూపాయల బిల్ల ఏంటంటే కనుకనండి రాగి నాణ్యం కంటే ఒక 20% ఫలితం తక్కువ ఇస్తుంది. రాగి నాణ్యం అయితే 100% ఫలితం ఎక్కువగా ఇస్తుందన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరు మీ వీలుని బట్టి తెచ్చుకొని పూజించుకోండి. ఇక 1వ తేదీన మీ పరంగా మనం చూసుకున్నట్టయితే కొన్ని కష్టాలు అయితే తీరబోతున్నాయండి. కొంచెం ఏంటంటే కనుక ఈ 3 రోజులు కూడా కొంచెం హ్యాపీగా ఉండబోతున్నారు. న్యూ ఇయర్ కాబట్టి బంధుమిత్రులతో కలిసే అవకాశం ఉంటుంది. కుటుంబంతో ఏంటంటే కనుక చక్కగా గడుపుతారు. ఫ్యామిలీ పరంగా ది బెస్ట్గా మీకు అనిపిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ఫ్రెండ్స్తో కూడా కొంచెం ఎంజాయ్ చేసే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ రోజంతా కూడా మీకు బాగానే ఉంటుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదు. కానీ ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించండి. ఈ 1వ తేదీన ఎవరైనా సరే ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. ఇలా ఏంటంటే కనుక ఈ విధంగా మీరు ఆచరించేసుకోండి, సరిపోతుంది. ఖచ్చితంగా గుడికి వెళ్ళండి, దైవ దర్శనం చేసుకోండి, ఇంకా మంచి ఫలితం వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మీరు తీర్థయాత్రలకు కూడా వెళ్ళే అవకాశం అయితే ఈ రోజున కనిపిస్తుంది. అంటే కొంచెం దూరంగా ఉంటాయి కదా టెంపుల్స్, అక్కడికి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ రోజంతా కూడా మీకు బాగుంటుంది. ఇక సెకండ్ డే అంటే మనకు రెండవ రోజు మనం చూసుకున్నట్టయితే గురువారం వస్తుంది కదండి. ఈ గురువారం ఏంటంటే కనుక ఉదయం లేచినప్పటి నుంచి కూడా సాయంత్రం వరకు కూడా చాలా హ్యాపీగా ఉంటారండి. పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. మీరేంటంటే కనుక కొంతమంది స్నేహితులకు ఈరోజు హెల్ప్ చేసే అవకాశం కూడా ఉంటుంది. లేదంటే మీ ఫ్యామిలీ పరంగానే మీరు హెల్ప్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మీలో హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరేంటంటే కనుకనండి అన్న వాళ్ళను కూడా ఏంటంటే కనుక దగ్గరికి తీసుకుని వారికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాంటి మనస్తత్వం, అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. కుంభరాశి వారు ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడు కూడా అండి ఎంత కష్టం ఉన్నా కానీ బయటపడరు. ఎంత కష్టం ఉన్నా మనసులోనే పెట్టుకుంటారు. ఆ భారాన్ని మోస్తూ ఉంటారు. కష్టం వచ్చిందని ఒకరోజు ఏంటంటే కనుక మీరు బాధపడరు, ఈరోజు సుఖంగా ఉన్నామని సంతోషపడరు. అలాంటి రాశి ఈ రాశి అని చెప్పొచ్చు. ఈ రాశికి భగవంతుడు ఎప్పుడు కూడా అండి ఏంటంటే కనుక అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడు, కష్టాలను కూడా ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఏంటంటే కనుక మీ పరంగా చూసుకున్నట్టయితే కష్టం అనేది ఉంటూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కనుక ఆ కష్టాన్ని కప్పిపుచ్చుకుంటారని ఒక రకంగా చెప్పొచ్చు. కష్టాలకు అలవాటు పడిపోయి ఏంటంటే కనుక ఇంకా కష్టంలోనే జీవిస్తున్నారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఒక కష్టం తీరిపోయింది అనుకోండి, అమ్మయ్య అనుకునేసరికి ఇంకొక కష్టం వస్తుందన్నమాట. అలా ఉంటుంది మీ రాశి పరంగా. కాబట్టి మీకు కష్టాలు చిన్న ఉంటూ ఉంటాయి. కానీ అవి ఏం పెద్దగా అంతగా ఏంటంటే కనుక అశుభ ఫలితాలను ఇవ్వవు. అంటే కొన్ని శుభ ఫలితాలను ఇస్తాయి, కొన్ని శుభ ఫలితాలను ఇవ్వవు అనమాట. మీ పరంగా చూసుకున్నట్టయితే రెండవ రోజు అండి విద్యార్థులకు బాగుంది, వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్ళకి బాగుంది. అంటే ప్రేమికుల పరంగా బాగుంటుంది, భార్యాభర్తల పరంగా బాగుంటుంది. ఏవైనా చిన్న మనస్పార్థాలు ఉంటే అవి తొలగిపోయే అవకాశం ఉంటుంది. కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఎవరికైతే కుంభరాశిలో ఉండే అంటే ఇలా అమ్మ నాన్న కావచ్చు, లేదంటే కనుక ఇలా ఫ్యామిలీ పరంగా ఎవరికైనా అనారోగ్య సమస్య ఉంటే అది ఇక్కడ తొలగిపోయే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది. ఈ రోజంతా కూడా బాగుంటుంది. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. చక్కగా కలిసి వస్తుంది. ధనలాభం కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు చేసే వ్యాపారం అంటే వల్ల కావచ్చు, లేదంటే బయట నుంచి రావాల్సిన ధనం వల్ల కూడా ఏంటంటే మీ ధనం ఇంకా అభివృద్ధి చెందే అవకాశం అయితే ఉంటుంది. అంటే మీరు ఎవరైనా డబ్బు ఇస్తే ఆ డబ్బు ఈ రోజు వచ్చే అవకాశం అయితే 2వ తేదీన కనిపిస్తుంది. అంటే 2వ తేదీన 3:16 నుంచి మొదలుకొని మనకు ఏంటంటే కనుకనండి 2వ తేదీ నుంచి మొదలుకొని 3వ తేదీ వరకు కూడా మీకు డబ్బు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. డబ్బుకైతే ఇక్కడ లోటు ఉండదు, చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఈ డే అంతా కూడా బాగానే ఉంటుంది, ఎక్కడ కూడా ఇబ్బంది అయితే ఉండదు. చిన్న కష్టాలు ఉన్నప్పుడు కూడా వాటిని మీరు తొలగించుకోగలుగుతారు. కాబట్టి 2వ రోజు కూడా మీకు బాగానే ఉంటుంది. అద్భుతమైన ఫలితాలంటే కనుక గుర్తుపెట్టుకోండి, కొన్ని అనుకోని పనులన్నీ కూడా జరిగిపోతాయి. వాటి వల్ల మీరు కొంచెం ఆశ్చర్యపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే అది ఒక అద్భుతమే కదండి. అనుకోని పనులు జరిగిపోతాయి కాబట్టి వాటి వల్ల మీరు ఏంటంటే కనుక కొంచెము అంటే హ్యాపీగా ఉండగలుగుతారనమాట. ఇలా జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక 3వ తేదీన విషయానికి వచ్చినట్టయితే శుక్రవారం కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదు. కానీ శుక్రవారం మీరు ఏంటంటే కనుక దూర ప్రయాణాలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మీ రాశి పరంగా చూసుకున్నట్టయితే దూర ప్రయాణాలు చేస్తారు, బంధువుల ఇంటికి వెళతారు. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి కొన్ని ముఖ్యమైన పనులు ఉంటాయి కదా, ఆ పనులు పూర్తి చేసుకునే అవకాశం అయితే ఈ శుక్రవారం 3వ తేదీన కనిపిస్తుంది. శుక్రవారం మీకు కాలం అంటే బాగా కలిసి వస్తుంది. ఆ రోజు మీకు అనుకూలిస్తుంది. ఆ రోజంతా కూడా మీరు హ్యాపీతో పాటు ఏంటంటే కొన్ని పనులు పెద్దవి పూర్తి చేసుకుంటారు. కొంచెం ఈ రోజు కష్టపడతారండి. కష్టపడి పనులు పూర్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పనులు ఏంటంటే కనుక ఇతరుల సహాయం తీసుకుని కూడా ఆ పనులు పూర్తి చేసే అవకాశం అయితే ఉంటుంది. విద్యలో కొంచెం రాణించే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకు శుక్రవారం బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా సాఫ్ట్వేర్లకు కూడా ఈరోజు బాగా కలిసి వస్తుంది. కొంచెం ఏంటంటే కనుక ప్రమోషన్స్కి సంబంధించి చర్చ జరిగే అవకాశం అయితే ఉంటుంది కొంతమంది వృత్తి ఉద్యోగాల పరంగా. అలానే కాకుండా వ్యాపారం చేసే వాళ్ళకు కూడా వ్యాపారం బాగానే ఉంటుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే ఉండదు. మనకి ఏంటంటే కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క కుంభరాశి పరంగా బాగుంటుందండి. ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు ఉండట్లేదు. ఎక్కడ కూడా ఏంటంటే కనుక ఒడిదుడుకులు లేవు. కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం డే అంతా కూడా బాగానే వెళుతుంది.
మీకు ఏంటంటే కనుక పుష్కలంగా దైవానుగ్రహం ఉందో ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడి అనుగ్రహం ఉందన్నమాట. ఈ 3 రోజులు కూడా ఏంటంటే కనుక ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే దైవానుగ్రహంతో మీరు కొంచెం దూసుకువెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. పనులు పూర్తి చేసుకుంటారు, సమయానికి డబ్బు వస్తుంది, ఇబ్బంది అనేది ఉండదు, చిన్న చిన్న మనస్పార్థాలు తొలగిపోతాయి, బంధుమిత్రులతో కావచ్చు స్నేహితులతో కావచ్చు చక్కగా కలుస్తారని చెప్పొచ్చు.